ఇవాళ మీరు ఏం లేదు ఛాయ్ హోటల్ కాడ మరి బీవై నగర్ ఛాయ్ హోటల్ కాడ ఒక అర్ధగంట కూర్చోండి. ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా, నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు తిట్టంగా నేనే తినలేదు. ఇప్పుడు మనం కూడా 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు. ఇంకా మన కార్యకర్తలన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్న కేసు పెడతాన్రే, మా వాడు ఉన్నాడు అబ్బాడు అన్ని లేడు వాడు, వాడు అప్పుడప్పుడు చెప్తాడు అన్న కేసులు పెడుతున్నారు ఇదైతుంది అదైతుంది. నేను అంటి అంటున్నా, అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా, నువ్వు భయపడకరా అని నేను చెప్తున్నా. కేసులు పెడుతుర్రు అంటే మనల్ని పెద్దోళ్ళని చేస్తున్నట్టు రా వాళ్ళు, నీకు అర్థమైతే లేదు. కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకని నేను చెప్తున్నా. మనోళ్ళు అక్కడక్కడ ఇట్లా అంటారు అన్న కేసులు పెడుతుర్రు అని, కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు. ఎవరన్నా పోయి గొట్టం పెట్టిర్రు అనుకో, అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవలసిన నా నోటెమ్మడగా అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోటి రేషం ఉన్నోడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం, కానీ రేషం ఉన్నోడు ఎవడైనా చచ్చిపోతుండే ఈ పార్టీ. అంటే అంత గలీజ్గా ఏడవైన 6 గ్యారెంటీలు, తులం బంగారం ఏడవైంది, ఫ్రీ బస్ ఒకటేనా, ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే